హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? థ్యాంక్ యూ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే మనం 300+ సబ్స్క్రైబర్స్ అయితే చేరుకున్నాము. ఇంకా మీ నుంచి మంచి సపోర్ట్ అయితే నాకు కావాలి. ఇంకేమైనా నా వ్లాగ్స్లో చేంజ్ చేసుకోవాలి అనుకుంటే నాకు కమెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా చేంజ్ చేసుకుంటాను. ఇదే లాస్ట్ పార్ట్ అయి ఉండొచ్చు హైదరాబాద్ డైరీస్లో. మీకు ఏమైనా బోర్ కొట్టుంటే సారీ. ఇది లాస్ట్ పార్ట్ కంటిన్యూషన్. జూకి వెళ్ళొచ్చిన తర్వాత నైట్ ఎక్కడికో వెళ్తున్నామని చెప్పాం కదా, సో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే మీట్ అవ్వడానికి వెళ్తున్నాము. తను మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటున్నారు. ముందు ఏంటంటే బెంగళూరులో ఉండేవాళ్ళు, రీసెంట్గా అయితే ట్రాన్స్ఫర్ అయిపోయారు, వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. సో వాళ్ళు ఇన్వైట్ చేస్తే సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం, టైం లేక ఇప్పుడైతే వెళ్తున్నాము. మా మరిది అండ్ మా చెల్లి అయితే బైక్స్ మీద వస్తున్నారు. మేము ఇంకా మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి వేరే దగ్గరికి అయితే వెళ్ళడానికి ప్లాన్ ఉంది. సో అందుకే వాళ్ళు బైక్స్ మీద వస్తున్నారు. ఇదే లాస్ట్ డే కావచ్చు హైదరాబాద్లో, సో అందుకనేసే లైట్లో వెళ్తున్నాము. కంపేర్ టు బెంగళూరు నాకు హైదరాబాద్ అయితే చాలా బాగా నచ్చింది. నాకే కాదు మా హస్బెండ్కి మా పాపకి బాగా నచ్చింది. బట్ క్లైమేట్ పరంగా చూస్తే మాకు బెంగళూరే నచ్చింది. బట్ ఎక్కడ బెనిఫిట్స్ అక్కడే ఉంటాయి కదా. ఏదైనా ప్లేసెస్లో కొన్ని ఇయర్స్ ఉండిపోతే సో మనకు అదే కంఫర్టబుల్ జోన్ అయితే అనిపిస్తుంది. సే హలో, హాయ్ చెప్పు. హాయ్. What is that? Did you say thank you? Thank you, Mama. Say. బట్ సెలెక్ట్ చేసిందంతా పాప, అక్క. అక్క థ్యాంక్ యూ చెప్పు. ఎలా అక్క హగ్గిచ్చి పక్కిచ్చి థ్యాంక్ యూ చెప్పు. నిజంగా హైదరాబాద్ చూసుకుంటారు నాకు అనిపించింది. ఏడుకు వచ్చేయడం బెటర్. ఇక అన్ఫార్చునేట్లీ అక్కడ ఇల్లు అన్ని కొనేసాం కదా. ఎందుకు దిగాలి? తమ్ముడికి చెప్పు, గుడ్ నైట్. బై బై చెప్పు. తమ్ముడికి చెప్పు, అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి తమ్ముడు. అంటే నా దగ్గర రావడానికి ఆల్మోస్ట్ 2-3 months పట్టింది. ఇంకోటి ఉంది. చూచుగా ఉన్నా లేదు ఆయన చాలా ఆయన ఎంత పోసెసివ్ అంటే వాడి బర్త్డే రోజు వచ్చిన వాళ్ళందరినీ చూస్తున్నాడు, ఫోటో గిఫ్ట్ ఇస్తూ వాళ్ళ ముందే. అసలు 1 week ముందు నుంచి మాకు ఏదో మ్యారేజ్ సెలబ్రేషన్స్ లాగా ఉంది. మమ్మీ వేర్ ఇస్ ద సర్ప్రైజ్? 3 years కూడా లేవు కానీ మేము అసలు 1 week నుండి సర్ప్రైజ్ గిఫ్ట్లతో చచ్చిపోయాము అసలు. నెక్స్ట్ ఇయర్ మార్చ్ బర్త్డే అందరికి చెప్తుంటాను, నా బర్త్డేకి రండి, నా బర్త్డేకి రండి. మా మమ్మీ కాల్ చేసి అమ్మమ్మ ఇట్స్ మై బర్త్డే, ప్లీజ్ గివ్ మీ సర్ప్రైజ్ గిఫ్ట్. అబ్బా అబ్బా వేర్ ఇస్ ద గిఫ్ట్? గిఫ్ట్ తేకపోతే రావద్దు, తాతయ్య గిఫ్ట్ తేకపోతే రావద్దు. అదే మా చెల్లి వచ్చేసింది, మా వాళ్ళ హస్బెండ్ తీసుకొని వస్తున్నాడు, నన్ను ముందే రమ్మంటే వచ్చింది. వెర్ ఇస్ ద గిఫ్ట్ అంట. మొహం మీద దాన్ని తెస్తారా, పరువు తీస్తున్నా ఇంట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి అదే ఫోన్ చేసి చెప్పడం, నా బర్త్డేకి రండి గిఫ్ట్ అండి.
ఈ గిఫ్ట్స్ ఫోబియా చాలా అసలు. మన టైంలో ఎలా ఉండదంటే ఒక 5 స్టార్ చాక్లెట్ ఇస్తేనే అది ఆనందపడిపోయే వాళ్ళము. గిఫ్ట్ తీసుకోవాలంటే పేరెంట్స్ చూస్తారు ఏంటంటారు వాళ్ళ ఎక్స్ప్రెషన్ బట్టి మనం తీసుకోవాలి. లేదా అనేది ఇప్పుడు అదే trend మరి. ఇప్పుడు అలా మనం చూస్తే ఎందుకు చూస్తున్నాం మనమేమో. అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే మనం ఏదైనా చెయ్యాలి అంతే. అన్నట్టు అయిపోయింది. ఎవరు ఎత్తుకోరు దిగురాని బాయ్ బాయ్. ఎవరు ఎత్తుకోరు దిగు తమ్ముడికి బాయ్ చెప్పు పోనీ బాయ్ చెప్పు డాడీ బాయ్ కమ్ హోమ్ అని చెప్పు దా వచ్చి దా కమ్ టు బెంగళూరు బిర్యానీ తినడానికి వెళ్దామా మనం బిర్యానీ తిందామా వస్తావా వస్తావా బిర్యానీకి బిర్యానీ You want to eat Maggi? ఆ? బగాడా రైస్. ఓ వైట్ ఉండాలి. కలర్ ఉండకూడదు. ఓకే, బిర్యానీ బిర్యానీలో రైస్ వైట్ లో రైస్. పైన ఇస్తాడు కదా, ఆ. ఆ వైట్ రైస్ మాత్రం తింటాడు. మా ఆ ఫ్లేవర్ ఫ్లేవర్ ఉండాలి. అదే ఉండాలి అది వైట్ రైస్ వాళ్ళు కావాలి జస్ట్ ఫ్లేవర్ కావాలి, బిర్యానీ ఫ్లేవర్, కానీ ఆ పైన రైస్ ఉండాలి. ఓ బిర్యానీ తినడానికి వస్తున్నాడు రెడీ సరే అయితే మనకు మళ్ళీ కలుద్దాం. సరేనా? నేను మధ్యలో కలిసాము. మీరు మళ్ళీ ఇక్కడ ఏమంటారు, ఇప్పుడు ఈ హౌస్ వార్మింగ్ సెరమనీ కూడా చాలా మంచి బజార్ ఉంది ఇక్కడ. అసలు నచ్చిన వెరైటీస్ అదే నేను అంటున్నా, బెంగళూరులో కొనే కన్నా నేను నిన్నే అన్నా, బెంగళూరు నిన్న చూసాక బెంగళూరులో కొనే కన్నా ఇక్కడ నుండి కొనుక్కొని కొన్ని తీసుకెళ్ళడం. కొరియర్స్ లో మీకు అన్ని చార్జెస్ అవ్వవు, మీకు అన్ని వెరైటీస్ దొరకవు. హైదరాబాద్ లో తీసుకుంటాం మోస్ట్లీ. అదే నాకు అనిపించింది. కాకపోతే వర్కింగ్ డేస్ లో వస్తే కొంచెం బెస్ట్. బెంగళూరు ఏంటంటే హైప్ ఎక్కువ తప్పించి కాస్ట్ కూడా చాలా కాస్ట్ అనిపించింది నాకు నిన్న మీరు ఇక్కడే ఉంటారు కదా, మీరైనా రండి ఎప్పుడైనా. గుడ్ నైట్. చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. సరే పురు. అక్కడితో అయితే వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా లేట్ అయిపోయింది కదా, అండ్ వాళ్ళు ఉండే ఏరియా కూడా బాగా అనిపించింది. నాకేట్ అనిపిస్తుంది అంటే మనం ఉండే ఏరియా కానీ మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ బట్టే మనం ప్లెజెంట్గా ఉండగలుగుతాము అనిపిస్తుంది. మన పీస్ ఆఫ్ మైండ్ కూడా బాగుంటుంది, తెలియని పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి అని అనిపించింది. ఎక్కడి నుండి తెలుసులే, మళ్ళీ ఎందుకు అంత దూరం వస్తావు? సో ఇదే ఫస్ట్ టైము ఇంత లేట్ నైట్లో మా ముగ్గురం ఇలా వెళ్ళటము, అది కూడా హైదరాబాద్లో. చాలా బాగా అనిపించింది. మాకు హైదరాబాద్ మాత్రం మర్చిపోలేని మెమోరీస్ని అయితే ఇచ్చింది. ఈ ట్రిప్ అయితే మనం చాలా బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఎంజాయ్ చేయగలం కదా వాళ్ళతోని. ఎక్కడికి వచ్చామో చెప్పలేదు కదా, మండీకి అయితే వచ్చాము. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మండీ. రీల్స్లో షార్ట్స్లో చూడడమే మండీ అనేసి. నేను ఎప్పుడు మండీ బిర్యానీ అయితే టేస్ట్ చేయలేదు. సో మా చెల్లి వాళ్ళు ఏమన్నారంటే పదండి, సో మండీ అయితే ట్రై చేద్దురు కానీ అని చెప్పేసి. ఎక్కడికి వచ్చాం మండి బిర్యానీ. ఎక్కడికి వచ్చాం నేను నిద్రపోవడానికి వచ్చాను. కాదు ఇది ఎక్కడికి ఏ ప్లేస్ ఆల్ మర్కాజ్ మండి. డిఎల్ ఆల్ మర్కాజ్ మండి. అదే నాకు తెలియదు కాబట్టి మా చెల్లి చెప్పింది ఏదైతే అదే. హైదరాబాద్లో ఎవరైనా We are in తెలియదు, Al Markaz Mandi. ఎవరికైనా తెలియకపోతే ఇక్కడికి వచ్చి తినండి మండి. నేను తిన్నాక మాత్రమే టేస్ట్ చెప్తాను, నాకు తెలియదు ఎలా ఉంటుందో టేస్ట్ మాత్రం. మండి అనుకుని నన్ను తీసుకొచ్చారు We are వీళ్ళందరూ. here for about 5th time, so you can try. ఫైనలీ అయితే మండీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. 11 o'clock 11:30 అలా అయిపోయింది. సండే కదా, అందులోనే మళ్ళీ నెక్స్ట్ డే మండే మేము స్టార్ట్ అవ్వాలి. మండే కొంతమంది వెజ్ తింటారు, నాన్ వెజ్ తింటారు. సో అందరికీ కుదరదు అని చెప్పేసి సండేనే ఎల్లనో ఒకలేగా టేస్ట్ చేయడం వరకు అయితే తినేద్దాము అని చెప్పేసి అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. చాలా బాగుంది, నచ్చింది. ఫస్ట్ కానీ బాగా అనిపించింది. పాప బయటకు వస్తే ఫుడ్ తినదు కాబట్టి ఇంట్లోనే పెట్టి తెస్తాను నేను. సో బయట అయితే బిర్యానీస్ కానీ ఏవి కానీ తిందు. అండ్ బయట ఫుడ్ నేను తనకి ఎక్కువగా అలవాటు చేయలేదు కూడాను. ఒకవేళ తినాల్సి వస్తే రైస్ అయితే బయట ఆర్డర్ పెట్టేస్తాను. అప్పుడప్పుడు బిర్యానీస్ తింటుంటుంది, కానీ ఓవర్ స్పైసీ అనిపిస్తే తనే ఫస్ట్ వద్దని చెప్పేస్తుంటుంది. సో మనం పాజిటివ్గా ఉంటేనే కదా పిల్లలు కూడా పాజిటివ్ వైబ్స్తో పెరుగుతారు. సో మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా పాజిటివ్గా ఉంచాలి, పిల్లలు పాజిటివ్గా పెరగాలి అంటే. అదొకటైతే నమ్ముతాను. పిల్లలతో మనం ఎంత ఫ్రీగా ఉంటే వాళ్ళు మనతో అంత ఫ్రీగా అన్నీ షేర్ చేసుకుంటారు.
అవసరమైనప్పుడు దండించాలి, నార్మల్ టైమ్స్లో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి. ఎందుకంటే బయట సొసైటీ అస్సలు బాగాలేదు కదా, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. సో అందుకే మన జాగ్రత్త మనం ఉంచాలి. యాజ్ ఏ మదర్గా మన పిల్లల సేఫ్టీ మనకి చాలా ఇంపార్టెంట్ కదా. జరిగే సిచ్యువేషన్స్ వల్లే మన మెంటాలిటీ కూడా చేంజ్ అవుతుంది. ఫైనలీ అయితే అక్కడ నుండి మండి అయితే ఫినిష్ చేసుకొని అయితే మనం ఇంకా స్టార్ట్ అయిపోయాము. బయట అయితే ఫుల్ వర్షం. వచ్చాక ఫ్రెష్ అప్ అయి మళ్ళీ గేమ్స్ ఆడడం స్టార్ట్ చేసాము. కే ఎవరికి వస్తే వాళ్ళే విన్నారు. ఈ గేమ్ నేను ఎక్కడ వెళ్ళలేదు అయ్యా. దిస్ ఈజ్ మై గేమ్. ఎందుకు నాట్ ఇదేదో బ్రహ్మానంద కామెడీ కాదు. ఇది అందరూ ఆడొచ్చు. మీరు కూడా రండి. ఇందులో అందరూ ఎంగేజ్ అవ్వరు. మూడు సార్లు బ్రహ్మ దీనికన్నా బెటర్ ఇంక 3 ముక్కలు ఆట ఆడదాం. అది అట్లీస్ట్ 4 ఎవరికి వస్తే వాళ్ళు విన్నారు. నువ్వు విన్నా. నువ్వు వెయ్యు, నేను వేస్తాను. ఇది ఇప్పుడు ఇది ఆడదాం. 3 కార్డ్స్ వేస్తాను. నాకు రావు అవి. నాకు ఇది ఒక ఆటే వచ్చు. రాముడు, సీత, లక్ష్మణుడు అన్నట్టు ఏదైనా ఎంగేజ్ అయ్యేవి ఆడితే మీ అక్క తీసుకొని ఇదిగో నీకెంత ఆలోచన మీ అక్క ఆడలేదు. అదేదో కూడా రాదు. నీకు కార్డ్స్ ఇస్తాను. ఇప్పుడు నువ్వు 2 కానీ బ్లూ కలర్ కార్డ్ కానీ వేయాలి. నా ముందు ఎవరు ఏది వేస్తే దానికి నేను మ్యాచ్ చేసుకుని ఓకే. ఇందులో ఉన్న కలర్స్ నేను చెప్పాలా? చెప్పాలి. బ్లాక్. ఓకే. ఈ ఫోన్లో సారీ కలర్ చేంజ్. ఏ కాలేజ్ అన్నా అలా చెప్పకూడదు. స్ట్రైట్ వెళ్తాం. ఏనుగు సీరియస్గా చెస్ ఆడేస్తున్నాం అనుకుంటున్నారు, అదేం లేదు. అన్నీ కూడా హాఫ్ గేమ్స్ ఆడేసి విడిచిపెట్టేస్తున్నాము. నెక్స్ట్ అయితే ఎలానో వెళ్ళిపోతాం కదా, సో అందుకే నైట్ అంతా అయితే అందరం కూర్చొని గేమ్స్ అయితే ఆడాము. కానీ నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కానీ మర్చిపోవద్దు.